నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని పూజ అంతా బాగా జరుగుతుంది. బాగి అమర చేతుల మీదుగా పూజ ఘనంగా జరిగి ఆరు తిరిగి శక్తులు వచ్చేలాగా వాళ్ళు పూజని ముగిస్తారు. తర్వాత బయటికి వెళ్ళడానికి అందరూ రెడీ అయ్యి కార్ ఎక్కి బయటికి వెళ్తూ ఉంటే ఆరు బయట తిరుగుతూ వాళ్ళని చూస్తుంది. ఏంటి, నా కుటుంబ సభ్యులంతా బయటికి వెళ్తున్నారు, నేను వెళ్తాను అక్కడికి అని చెప్పి అంటుంది. ఈలోపు కారులోని మనోహరి, బాగి, పిల్లలు అందరూ కలిపి ఎక్కుతారు. అమరేంద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంటాడు. అప్పుడు గుప్తా గారు అడుగుతారు, బాలిక నువ్వు ఎలా వెళ్తావో అక్కడికి, నువ్వు చూస్తేనే ఇంతున్నావు సూక్ష్మ రూపంలోని అని చెప్పి అంటారు. దానికి అరుంధి, నేను వెళ్తే అని చూస్తారా మీరు అని చెప్పి ఓ భ్రమరా అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఒక తూనీగ వచ్చి తన ముందు ఆగుతుంది. వెంటనే దానిపై కూర్చొని అరుంధతి కార్ దగ్గరికి వెళ్తుంది. అమరేంద్ర డ్రైవింగ్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి నేను వచ్చేసానండి అని చెప్పి అరుస్తుంది. సూక్ష్మ రూపంలో ఉన్న అరుంధతిని అమరేంద్ర చూసి షాక్కి గురవుతాడు. ఏంటి, ఆరు నాకు కనిపిస్తుంది అని చెప్పి. పూజ జరిగిన తర్వాత కనిపిస్తుంది కాబట్టి పూజా ఫలితం దక్కిందేమో అని అమరేంద్ర చాలా సంతోషిస్తాడు. అరుంధతి ఏంటి, నేను పిలుస్తుంటే అమరేంద్రకి వినిపిస్తుంది అని చెప్పి అరుంధతి కూడా షాక్లోని అమరేంద్రని చూస్తూ ఉండిపోతుంది. మిగతా వాళ్ళెవరికి తాను కనిపించదు.